కావాలంటే విద్యావైద్యం కావాలంటే ఆదోని అభివృద్ధి చెందాలంటే ప్రాణాలైనా అర్పిస్తాం ఆదోని జిల్లా సర్వ సమితి కమిటీ జేఎస్ వారి ఆధ్వర్యంలో మన ఆదోని నడిపక్కన భీమా సత్తులలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట విజయభాస్కర్రెడ్డి విగ్రహం ముందు ఈరోజు 27వ విగ్రహాల కార్యక్రమానికి మా వాల్మీకులకి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు దేశ కమిటీ వారికి మా వాల్మీకి తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఆదోని జిల్లా అనేది ఆదోని ప్రజలకే కాదు మన చుట్టూ ఉన్నటువంటి 4 నియోజకవర్గాలతో పాటు టోటల్ 5 నియోజకవర్గాలకి ఆదోని ఇంటిపాటు కాబట్టి ఫస్ట్ నుంచి ఇక్కడ ఆదోని జిల్లా నుంచి పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రాలయాలు ఆదోని పక్కకుండా చుట్టూ ఎక్కడ నుంచి ఉన్న తాలూకాలే కాబట్టి అవి కూడా అదే రకంగా జిల్లా ఇప్పుడు ఆదోని అయితే చుట్టూ తాలూకాలు అన్ని కూడా 30-35 కిలోమీటర్లు దగ్గరలోనే ఉంటాయి. ఈ 5 తాలూకాలు కూడా కర్నూలు జిల్లా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా జిల్లా ఇది పట్టుకోవాలంటే చాలా టైంతో అవుతుంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కూడా లేట్ అవుతుంది. కాబట్టి ఆదోని జిల్లా చేయడం అనేది ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరము. కాబట్టి ఈ జిల్లా కోసం పోరాడుతున్నటువంటి దేశ కమిటీ ఈ ఉద్యోగాన్ని ఇంకా ముందుకి మన బంద్ని పిలిపించినటువంటి బంద్లో ఆదోని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారందరూ కూడా శాస పనిచేయడం జరిగింది. చాలా 100% సక్సెస్ అయింది ఆదోని బంద్ విషయంలో. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆదోని జిల్లా కావాలనే కోరిక ఎంత గట్టిగా ఉందంటే మన బంద్ నిదర్శనం. ఈ బంద్ నిదర్శనం చూసుకొని పై స్థాయి అధికారులు కానీ నాయకులు కానీ ఒక్కసారి మా ఆదోని వైపు చూసి గమనించి మా బాధలు అర్థం చేసుకొని గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఆదోని పోవడానికి ఎన్ని ఇబ్బందులు పడినామో ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు అనుభవించినాం. ఇప్పుడు కూడా ఇంకా అనుభవించినట్టే కాదు, ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకొని రాష్ట్ర స్థాయి నాయకులు కానీ అధికారులు కానీ మా ఆదోని జిల్లాని వీలైతే తొందరగా జిల్లా ప్రకటిస్తారని చెప్పి ఇంత ఆశతో ఎదురు చూస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఆదోని జిల్లాని అందరూ దృష్టిపోయేటట్టుగా బాధ్యత గల నాయకులు కూడా అందరూ కూడా తీసుకోవాలని చెప్పి సాధించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే రకంగా ఇప్పటి వరకు మన ఆదోనిలో మాత్రమే చేస్తున్నాం. దయచేసి జేఏసీ కమిటీ నాయకులందరూ కూడా విన్నపము సార్ ఇదే రకంగా ఇదే ఉత్పత్తి మిగతా 4 నియోజకవర్గాల్లో కూడా వారందరూ నాయకులు కలుపుకొని ఆ నియోజకవర్గాల్లో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇది కేవలం మన ఆదోని నియోజకవర్గ ప్రజలకి ఉపయోగం కాదు, 5 నియోజకవర్గాల ప్రజలకి ఉపయోగం. కాబట్టి అందరూ కూడా ఇదే రకంగా ముందుకొచ్చి మిగతా 4 తాలూకుల్లో కూడా జేఏసీ కమిటీలు వేసి వారి ఆధ్వర్యంలో పోరాటం స్టార్ట్ చేస్తే ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏమంటే సార్ ప్రతి ఇంటి భార్య పెద్ద ఎత్తున మన ప్రోగ్రాము తలపెట్టినప్పుడు మన ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇంత పెద్ద ఎత్తున జిల్లా సాధించడం అనేది చాలా మంది పోరాటంలో ముందు ఏ స్థాయిలో పోరాడాల్సి వస్తారో. కాబట్టి ఆర్థికంగా కూడా ఎవరైనా ఉపయోగ పెట్టుకోవచ్చు కూడా కష్టమవుతారు. కాబట్టి ఆర్థికానికి కూడా ఒక ఆర్థిక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మేధావులు పారిశ్రామికవేత్తలు వారసత్వతులకు వాగా అంటే ఒక్కరే పెట్టుబడిదారులు కాకుండా ప్రతి ఒక్కరికి ప్రజలు కావాలంటే మనల్ని ఆదోని నియోజకవర్గంలో దాదాపు 2,50,000 ఓటర్స్ ఉన్నారు. జనాభా ఎక్కువ వస్తే 3 లక్షల జనాభా ఉన్నారు. ఇది ఎవరికో వ్యాపారస్తులకో ఉద్యోగస్తులకో రాజకీయ నాయకులతో సంబంధించిన విషయం కాదు. కాబట్టి నియోజకవర్గం ప్రతి మనిషి నుండి కూడా మినిమం 10 రూపాయలు వస్తుంది సార్. 10 రూపాయలే 10 రూపాయలు వారికి ఎవరైతే ఖచ్చితంగా కోసం ఎందుకంటే జిల్లా సాధనలో మేము ఉన్నాము అనడానికి. కాబట్టి ఆ రకంగా మన నియోజకవర్గం నుండి ఒక్క మనిషి వచ్చి 10 రూపాయలు స్వచ్ఛంగా ముందుస్తే 3 లక్షల జనాభాకి దాదాపు 30 లక్షలు దాకా అమౌంట్ అవుతుంది మనకి ఓన్లీ ఆదోని నియోజకవర్గం. ఆ రకంగా 5 నియోజకవర్గాలు చేస్తే 5,15,000 1,50,00,000 రూపాయలు వస్తుంది. అంటే పోరాటం చేయాలంటే ఖచ్చితంగా డబ్బుతో కూడుకున్న పని ఏదైనా కానీ మన చిన్న పెళ్లి పిల్లల ఇంకన్నా ఇక్కడ చిన్న పండుగ జిల్లా జాతర జిల్లా డబ్బుతో కూడుకున్నది ఖర్చుతో కూడుకున్న పని. మన ఉద్యోగం తీసుకోకుండా ఉండాలంటే ఫైనాన్షియల్గా కూడా మనకు సపోర్ట్ కావాలి. కాబట్టి ఎవరిని ఒక్కరిని ఎక్కువ పెట్టండి వద్దు, ఎవరికి సంబంధించింది కావాలి. ఇది టోటల్ ప్రతి ఒక్కరికి సంబంధించి బట్టి ఎవరు చేతలు ఎంత ఉన్న వాటా మినిమం 10 రూపాయలు 10 రూపాయలు వేసినా కూడా 1,50,00,000 9 నియోజకవర్గాలకి
మన నియోజకవర్గం స్టార్ట్ చేస్తామండి. ఏ వార్డు సంబంధించిన ఆ లీడరు, ఏ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ లీడరు వారు బాధ్యత తీసుకొని వారు అంతగా వాళ్ళ గ్రామంలో వాళ్ళ వాటిలో ఎంత ఓటు వస్తుందో ఎంత జనం ఉండవు ఆ ప్రకారంగా వాళ్ళే కలెక్షన్ తెచ్చిస్తే ఈ రకంగా ఎవరు బాధ్యత తీసుకునిస్తే ఇంకా దేశవారికి చాలా సపోర్ట్ ఇచ్చినట్టుంది. ఆ దేశ వారు ముందు కూడా ఇంకా ముందు స్థాయిలో పోరాటానికి కూడా రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ పోయి అందరితో ఖర్చులు పెట్టుకుని పోరాటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నా వంతుగా మా ఆరేకల్ గ్రామం ఒక ఆరేకల్ గ్రామం నుంచే మాట్లాడుతున్నాను. మా ఆరేకల్ గ్రామం నందు 1750 ఓట్లు, 2500 జనాభా. నేను జనాభా ప్రకారం కానీ ఓట్ల ప్రకారం కానీ 2500 మందికి జనాభా ప్రకారం 10 రూపాయలు అయితే 25,000 రూపాయలు అవుతుంది. కానీ నా వంతుగా ఒక్క మనిషికి 20 రూపాయల ప్రకారంగా ఆరేకల్ గ్రామం నుండి ఒక్క మనిషికి 20,000 రూపాయల ప్రకారంగా 2500 జనాభాకి 50,000 రూపాయలు నేను ఇవ్వడానికి ముందుకొస్తున్నా. కాబట్టి ఈ రకంగా మీరు టౌన్లో స్టార్ట్ చేసి అందరితో కలెక్షన్ చేయడానికి మొదలుపెట్టి ఈ రకంగా అందరూ ముందుకు వస్తే అందులో నేను కూడా మా వాటగా మినిమం 10 రూపాయలు మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు. ఒక్క మనిషికి మినిమం 10 రూపాయలు పడుతుంది, మ్యాక్సిమం వాళ్ళు ఎంత. కాబట్టి మా వంతుగా నా గ్రామం నుంచి మరి 2500 ఓట్ల గ్రామాలు జనాభా ఓట్ల సంఖ్య 1050. ఈ రకంగా ప్రతి వార్డు లీడరు, ప్రతి గ్రామ స్థాయి లీడరు వాళ్ళ బాధ్యత తీసుకొని ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా కూడా ముందు పోరాడి మన జిల్లా సాధించడానికి ఎంతో సక్సెస్ అని చెప్పి ఇది అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు.